జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువల్గలియే శరణం. ఈరోజు ధనుర్మాసంలో 10వ పాసురం 10వ రోజుకి వచ్చేసాం. ఈనాటి గోపిక గురించి తెలుసుకుందాం. ఇంకా వీళ్ళు నోము నోచే ప్రాసెస్లోనే ఉన్నారు. నోము కంప్లీట్ అవ్వలేదు. కానీ ఈనాటి గోపిక మాత్రం నోము కంప్లీట్ అయిన తర్వాత ఎలాంటి ఫలితాన్ని అయితే పొందుతారో ఆ ఫలితాన్ని ముందే, నోము కంప్లీట్ అవ్వకముందే పొందినట్లుగా నిద్రపోతుందట. అంటే దీనికి కారణం ఏమిటి అంటే మన వాళ్ళు చెప్తున్నారు. ఏమని? నిన్నటి రోజున వాళ్ళకి జస్ట్ ఒక అనుమానం వచ్చింది. నిన్నటి గోపికను నిద్ర లేస్తే కుదరదని ఎవరైనా నీకు కావలి ఉన్నారా అని అడిగారు. కానీ ఈరోజు కన్ఫర్మ్ చేసేస్తున్నారు మన వాళ్ళు. ఏమని? కన్నయ్య లోపలే ఉన్నాడని. వీళ్ళకి ఎలా తెలిసింది అంటే కన్నయ్య తులసి కిరీటం, తులసి మాల ధరిస్తాడు కదా. అదిగోండి కన్నయ్య తులసి మాల ధరించాడు. తులసిని పెట్టాము అక్కడ. ఇదిగోండి తులసి కిరీటం, తులసితో నిండిపోయాడు కన్నయ్య. తులసి అంటే అంత ఇష్టం కదా కన్నయ్యకి. ఆ తులసి పరిమళం ఆ తలుపు సందులోంచి వీళ్ళకి బయటికి సోకింది ఆ పరిమళం. అందుకని వీళ్ళు కన్ఫర్మ్ చేశారు కన్నయ్య లోపలే ఉన్నాడు. నోము నోయకుండానే నువ్వు నోము నోచిన ఫలాన్ని పొందావా తల్లి అని అడుగుతున్నారు. అలాగే ఈనాటి గోపికను ఏమని పిలుస్తున్నారు? ఆత్త ఆనందలుడయాయ్ అంటే అధికమగు నిద్రమత్తు కలదానా అని పిలుస్తున్నారు. అంటే వాళ్ళు ఇంకొక రకంగా కూడా ఆక్షేపిస్తున్నారు. ఏమని అంటే త్రేతాయుగంలో ఇదిగోండి కుంభకర్ణుడు నీతో పందెం వేసి నిద్రలో ఓడిపోయి ఆ నిద్రని నీకు కానీ ఇచ్చాడా ఏమిటి? కుంభకర్ణుని నిద్ర నీకు వచ్చిందా ఏమిటి? కుంభకర్ణుని కంటే కూడా అధికమగు నిద్రమత్తు కలదానా లేచిరమ్ము అని పిలుస్తున్నారు. అందుకే ఇక్కడ కుంభకర్ణుడు అదిగోండి మన రామయ్య తండ్రి కుంభకర్ణుని లేపడానికి ఇలా ఏనుగులు ఆహార పదార్థాలు సోలాలతో గుచ్చుతున్నట్టు ఏర్పాటు చేశాము. అదిగోండి రామయ్య తండ్రి. అధికమగు నిద్రమత్తు కలదానా అని లేపుతున్నారు. మేమందరము నీ వాకిటికి ఎందుకు వచ్చామంటే పరాను పురుషార్థమును వసంగిడివాడు అలాంటి వానికి మంగళము పాడి పరా అనే పురుషార్థంను పొందుదామని మేము నీ వాకిట వచ్చి ఆ కన్నయ్యకి మంగళం పాడుదామని నిలిచి ఉన్నాము. నీవు కూడా మాతో వచ్చి కలవవలసింది అని ఈనాటి గోపికను